లైవ్లో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. నిజంగా 471 గంట ప్రార్థన చేయటానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు 17వ రోజు మీ ముందుకు రావటానికి దేవుడు కృప చూపాడు. ఇందుని బట్టి దేవుని స్తుతిస్తూ, ముఖ్యంగా ఈరోజు మరి మన ఈ ఓపెనింగ్ ప్రేయర్ ఫోన్లో అనుకోకుండా అత్యంత ప్రియులు దేవుని బిడ్డలు షాకులు అనవచ్చు, వారిని గొప్ప పరిచయం చేస్తున్న దైవశ జనులు కూడా రిచర్డ్ సార్ గారు మాకు చాలా ప్రియులు. ఎంతోమంది పిల్లలను మరి వారి ద్వారా ఆదరించబడుతున్నారు, వారు చేసే మినిస్ట్రీ ద్వారా. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ వారు ఈ ప్రారంభ ప్రార్థన చేసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో రిచర్డ్ సార్ ఉన్నారు, చాలా సంతోషం. వారు ఈరోజు కలవటం, ఒకరోజు వారు మనతో వాక్యం కూడా లైవ్లో పంచుకోబోతున్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ సార్ ప్రార్థన చేస్తారు. సార్. మహోన్నతుడా, దయగల మా తండ్రి, జీవాధిపతి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మా ప్రభా, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగినటువంటి మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. మీకు మహిమ కలుగును గాక. సర్వోన్నతుడా, మహిమగల రాజా, గొప్ప దేవ, జీవాధిపతి, మీ వందనాలు. పునరుద్ధానమును జీవమును నియమించనిచ్చినటువంటి ప్రభువు మీ వందనాలు. అయ్యా, మీకు మహిమను ఆరోపిస్తూ ఉంటున్నాను. అయ్యా, మంచి దేవ, మీకు వందనాలు. మహిమగల రాజా, మీకు వందనాలు. నామములన్నిట పైనామం కలిగినటువంటి వాడు మీకు వందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. కృపామయుడా, మీకు వందనాలు. మంచి దేవ, మీకు వందనాలు. మంచి చేయించున్నవాడా, మీకు వందనాలు. మా ప్రభువా, మా దేవ, మీకు వందనాలు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి 500 గంటల ప్రార్థన సమయంలో, ప్రత్యేకించి 471 గంటల ప్రార్థనను మేము జయకరంగా జరిగించినటువంటి కృపనిచ్చినందుకు మీకు వందనాలు. మా ప్రభా, గ్రేస్ గాస్పెల్ చర్చ్ యొక్క మా ప్రభా విశ్వాసులు, ఈ సంఘం, ఈ గుంపు మా ప్రభా ఎంతో గొప్ప విశ్వాసం కలిగి మా ప్రభా తాము తగ్గించుకొని మా ప్రభా దేశము కొరకు, మా ప్రభా రాష్ట్రము కొరకు, ప్రజానికం అంతటి కొరకు, మా ప్రభా సంఘం కొరకు, విశ్వాసాల కొరకు, సేవకుల కొరకు, అవసరతలో ఉన్నటువంటి మా ప్రభా ప్రపంచమందు ఉన్నటువంటి మా ప్రభా అనేకుల కొరకు మా ప్రభా కన్నీటితో విజ్ఞాపన సంపుతూ ఉంటుండగా, ప్రభా జరిగిస్తూ ఉంటుండగా ఈ మొరలను ఆలకించుతున్నందుకు మీకు వందనాలు. గొప్ప కార్యము జరిగించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మా ప్రభా యెషయా గ్రంథం 38:5 జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకు స్తుతి చెల్లిస్తున్నాం. నీ ప్రార్థనని అంగీకరించున్నాను అంటున్నారు ప్రభా, మీకు వందనాలు. ఈ చోట జరుగుతున్నటువంటి ప్రతి ప్రార్థన, ఏ గృహంలో, ఏ గుంపులో, ఏ మందిరంలో మా ప్రభా గొప్ప విశ్వాసంతో ఈ ప్రార్థనలు జరిగిస్తున్నారు. మా ప్రభా ఆ ప్రార్థనలను అంగీకరించి గొప్ప జవాబుగా ఇచ్చేసి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నారు. ముందున్నటువంటి సమయం ప్రత్యేకించి మీ బిడ్డలు తాము ప్రతిష్ఠించుకొని అయ్యా వారి సన్నిధిలో మెరపెట్టుచుంటుండగా ప్రభా, యెహోషువ 3:5 ప్రకారంగా మా ప్రభా దేవుడు నిశ్చయంగా వారి మధ్య అద్భుతాలు జరిగిస్తాడని చదివిస్తున్నారు. మీకు వందనాలు. మీ అద్భుతమైనటువంటి కార్యాలు వారి మధ్య మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, గతంలో మీరు వాగ్దానం చేశారు, నా ఎడల, నా కుటుంబం ఎడల జరిగించారు. ఆ వాగ్దానము ఈ బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నారు. అయ్యా, వరణ ఆలకించి, ప్రార్థనలు అంగీకరించి, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి మీ పిల్లలందరినీ కూడా ప్రభా మీరు తెప్పరిల్లా చేయమని ప్రార్థన చేస్తున్నా. విశ్వాసమును బలపరచమని ప్రార్థన చేస్తున్నా, స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా. అద్భుత ఆశ్చర్య కార్యాలు, మహోన్నతమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నారు. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీ కృప విస్తరింపచేయండి మా ప్రభా. ఆదరించమని, బలపరచమని మా ప్రభా మేము మరొకసారి ప్రార్థిస్తూ, ముందున్నటువంటి సమయం వాక్య ధ్యానం ద్వారా కూడా మీరే మాట్లాడి మా ప్రభా మీ మెల్లమైనటువంటి స్వరాన్ని వినిపింపచేసి మీ సేవకుని మా ప్రభా మరుగుపరిచి నోట మేము వాక్కును విడుదల చేసి నాతో, మా అందరితో మీరు మాట్లాడి బలపరిచి, ఉజ్జీవింపచేసి, దీవించి మీరే మహిమ పొందమని ప్రార్థన ఆలకించువారా మీకు స్తుతి చెల్లిస్తున్నాను. మా ప్రభా మీ మహిమల మా ప్రభా కృపగల హస్తాలకు ఈ సంఘం అంతటిని కూడా, విశ్వాసులందరినీ కూడా మరొకసారి మీకే సమర్పించుకుంటున్నాం. మా ప్రభా మీ యొక్క కార్యములను జరిగించమని, మా ప్రభా గొప్ప మేలు చేసి దీవించమని యేసు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్. నిజంగా మా 470 గంటల ప్రార్థన అనుకోకుండా మా మధ్యలోకి వచ్చి మీరు ప్రేయర్ చేసి మమ్మల్ని
సంతోషపరిచారు. మహిమ సార్. అవకాశం థ్యాంక్ యూ. ఇచ్చినందుకు మీకు సంఘానికి కూడా వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వందనాలు. దేవుని నామానికి స్తుతిస్తున్నాము. సారుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మనం లైవ్లోకి వెళ్దాం, వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తి గల దేవుడు తన నామమును మనకు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ, మీరు బాగున్నారా? మరి గృహాల్లోనే ఉంటున్నారు చక్కగా. దేవుడు సన్నిధిలో మీరు ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. సంఘ బిడ్డలందరూ కూడా నమ్మకంగా 7 నుంచి 8 గంటల వరకు మీరు ప్రార్థనలో ఉంటున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. చాలా సంతోషం మీతో గడపటానికి. నిన్నొక్కరోజు లైవ్ మరి రాలేదు, ఇప్పటి నుంచి కంటిన్యూ లైన్లో ఉంటుంది కనుక మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. పునరుద్ధానం యొక్క వాగ్దానం గురించి మాట్లాడుతూ అనేక విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు ఒక తలంపుని దేవుడు అనుగ్రహించాడు. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఈ వాక్యం చేత మాట్లాడలాగున మనము ముందుకు వెళ్దాం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. చదువుకున్న వాక్య భాగములో 2 అంశాలు. ఒకటి ఆజ్ఞ, ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదాలు. ప్రైజ్ ది లార్డ్. షరతులు ఇక్కడ వర్తిస్తూ ఉన్నాయి. దేవుడు కొన్ని వీటికి చాలా షరతు పెట్టాడు. నిబంధన అంటాం దాన్ని, లేక వాగ్దానము అంటాం. నిబంధనతో కూడిన వాగ్దానం అంటే మనుష్యుడు కూడా దేవునికి నమ్మకస్తుడిగా ఉండటానికి, లేక దేవుడు మానవుని యొక్క విధేయతని ఆయన కొన్ని సందర్భాల్లో వారి యొక్క విశ్వాసతను తీసుకుంటున్నాడు. అంటే దేవుడు నిజంగా కొన్నిట్లో ఆయన విశ్వాసతను తీసుకోలేదు. మానవునికి అసాధ్యమైన వాటి విషయంలో దేవుడు మానవుని యొక్క విశ్వాసతని, లేక మానవుని విశ్వాసతను తీసుకోలేదు. కానీ మానవుడు చేయగలిగింది దేవునితో కలిసి నడవటానికి మానవుని యొక్క నమ్మకత్వాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. మనిషి యొక్క నమ్మకత్వం దేవుని ఎదుట చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ కొన్ని విషయాల్లో, అంటే చాలా ప్రధానమైన కొన్ని విషయాలు ఉన్నాయి కూడా. అంటే మనము చేయలేనివి దేవుడు మాత్రమే చేసేది. మనుషులందరూ పాపం చేశారు, ఆయన క్షమించాలి. దాని విషయంలో మనం ఏమీ చేయలేం. రక్షణ కార్యము ఆయనే దాన్ని మొదలుపెట్టాడు, ఆయనే ముగించాడు. అంటే మానవునికి అది సాధ్యపడదు, మానవుడికి అది అసాధ్యము. మానవునికి అసాధ్యమైన వాటి విషయములో దేవుడు ఎప్పుడు కూడా మానవుణ్ణి బలవంతం చేయలేదు. మానవుణ్ణి దేవుని ఎడల మానవుణ్ణి దేవుని ఎడల నమ్మకత్వంతో నడవటానికి దేవుడు కోరుకుంటున్నాడని మనం విశ్వసించాలి. ఇక్కడ దేవుడు ఒక షరతు, లేక ఒక వాగ్దానం, ఒక ఆజ్ఞ ఏంటి? 25 వచనములు అంటే, నీ దేవుడైన యెహోవాను నేనే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. అంటే ఇంకా రెండో నీకు చాయిస్ లేదు. ఆయనే దేవుడు. ఆయన తప్ప ఇంకెవరెక్కని నువ్వు ఆరాధించటానికి కానీ పూజించటానికి కానీ అవకాశము లేదు అని ఇక్కడ దేవుని యొక్క మాట మనకు సెలవిస్తూ ఉంది. చూడండి, నిర్గమ 20 అధ్యాయంలో మనం చూస్తే 10 ఆజ్ఞల్లో మొదటి మాట, దేవుడిస్తున్న మాట 10 ఆజ్ఞల్లో దేవుడు మొదటి మాట ఏంటంటే 2వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను నేనే అంటే నీ దేవుడైన యెహోవాను నేనే. 3వ వచనంలో అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అంటాడు.
అంటే ఇక్కడ షరతు, దేవుడును నేనే నీ పాపములను క్షమించువాడను, నీ అతిక్రమములన్నిటినీ నేను పరిహరించువాడను నేనే. ఇక్కడ ఈ వాగ్దానంలో అంటే దేవుడిస్తున్న ఫస్ట్ మాట 25వ వచనంలో, యెహోవానే నీ దేవుడిని యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఆమేన్. అప్పుడు అనేది చాలా కీలకమైన విషయం. అప్పుడు అనేది చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే కొన్ని పదాలు ఉంటాయి. కావున, అప్పుడు, ఈ పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. కావున అంటే అర్థం ఏంటంటే, ఇవి చేసావు కావున ఇవి నీకు అనుగ్రహించబడ్డాయి. నువ్వు దేవుని మాట వినలేదు కావున ఇవి నువ్వు బాధ అనుభవించు, లేక దేవుని మాట విన్నావు కావున నువ్వు ఇది పొందుకోవాల్సి వచ్చింది. అందుకనే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట మనం చాలా స్పష్టంగా చాలా చక్కగా మనము ఈరోజు దేవుని వాక్యం ధ్యానం చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ హృదయములలో మీ చెవులలో ఈ వాక్యము ఈ లేక మీ వినికిడిలో ఈ వాక్యమును ఆస్వాదించునుగాక. ఈ వాక్యం వింటూ ఉండగానే మీకు స్వస్థత కలుగునుగాక. అది ఆత్మీయ స్వస్థత అయినా, అది శారీరక స్వస్థత అయినా, ఇంకా ఏ రకమైన మానసికమైన బాధ అయినా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే 25వ వచనములో, నీవు సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ ప్రాణమును పానమును అంటే నీ సమస్తమును ఆయన దీవిస్తాడు. ఇక్కడ చూడండి, ఒక మాటలో చెప్పాలంటే లేవికాండము 26వ అధ్యాయం 3 నుంచి 13 వచనాలు మనం చూస్తే, లేవికాండము 26వ అధ్యాయము 3 నుంచి మనం చదివితే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును. ఆమేన్. మీ వర్షకాలములో మీకు వర్షమిస్తాను, మీ భూమి గచ్చపొదలు ముండ్ల తొప్పలు ఫలింపదు. అంటే కానీ మీరు నన్ను సేవిస్తే, మీరు నన్ను అనుసరిస్తే, నా ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొంటే నేను మిమ్మల్ని ఎలా దీవించబోతున్నానంటే, వర్షకాలంలో మీకు వర్షమిస్తాను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. 9వ వచనం కూడా చదువుదాం. అంటే ఇంకా చాలా ఉన్నాయి, మీరు చదువుకోనండి. 9, ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి, ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షిస్తాను, మీకు సంతానం ఇస్తాను, మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను ఆమేన్ స్థాపించెదను. మీరు చాలా కాలము నిలవయున్న పాతగిల్లిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ఆమేన్. దేవుని వాగ్దానం చూడండి. ఇక్కడ దేవుడు మిమ్మల్ని ఎలా దీవించబోతున్నానంటే, మీరు మీ పొలాలు పంటలు వేస్తాయి, మీకు వర్షం కురిపిస్తాను, మీ దేశంలో మిమ్మల్ని నేను ఆస్వాదిస్తాను, మీరు మంచి పండ్లను లేక మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో 5వ వచనంలో నిర్భయంగా మీరు జీవిస్తారు. 6వ వచనంలో అంటాడు, ఎవడును మిమ్మల్ని భయపెట్టడు, ఏ తెగులు మిమ్మల్ని బయట పెట్టదు, ఎలాంటి దుష్టముఖం లేకుండా నేను చేస్తాను, వాటిని కాపాడుతాను, మీ శత్రువులు ఖడ్గం నుంచి కాపాడుతానని చెప్పిన దేవుడు ఇక్కడ 10వ వచనంకి వచ్చేసరికి ఏమంటే, నేను మిమ్మల్ని కటాక్షించి 9లో 10లో ఏం చెప్తున్నాడంటే, మీరు చాలా కాలము నిలవని ఉన్న పాతగిల్లిన ధాన్యమును తినెదరు. ఆమేన్. దేవుని సంగమా, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే దేవుణ్ణి ఎలా దీవించబోతున్నాను అని అంటే, నువ్వు రోజు చూడవలసిన అవసరం లేదంట. నీకు మిగులు ఉంటుంది. తర్వాత మిగులు మాత్రమే కాదు, అది చాలా కాలము దాచబడిన ధనాన్ని నువ్వు క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. దేవుని నామానికి స్తోత్రం. కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్న విషయము 10వ వచనము 26:10లో అంటున్నాడు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును, నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ఆమేన్.
ఇంకో వాగ్దానం ఇస్తున్నాడు ఇక్కడ, నా మందిరం మీ మధ్య ఉంటుంది, నా మందిరము మీ మధ్య ఉంటుంది, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను సేవిస్తే, మీరు నన్ను ఆరాధిస్తే, మీరు ఆత్మతో సత్యముతో నన్ను మీరు ఆరాధిస్తే మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మిమ్మల్ని దీవిస్తాను. ఎంతగా దీవిస్తానంటే కొత్తది వచ్చినా పాతది ఇంకా మిగిలే ఉంటుంది. నువ్వు ఎదురు చూడకుండా నిన్ను సమృద్ధిగా దీవిస్తాను. దేవుని వాగ్దానం చూడండి, కీర్తన 23 అంటాడు, చదవద్దు కానీ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపిస్తున్నాడు అని చెప్తాడు. పచ్చిక బయల్లో ఆయన పరుండ చేసే దేవుడు, శాంతికరమైన జలములు ఇచ్చేవాడు. కీర్తన 21లో ఒక మాట అంటాడు, 4వ వచనములో, ఆయన నిన్ను ఆశీర్వాద కారకుడిగా చేశాడని చెప్తాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వాదానికి కారకుడిగా చేస్తానని చెప్తాడు. అంటే దేవుడు ఎంత అద్భుతమైన, ఎంత ఆశ్చర్యమైన ఆశీర్వాదాన్ని మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఒకవేళ నువ్వు నీ పరిస్థితులు ఎండిపోయినట్టున్నా, నీ పరిస్థితులు నీకు విరుద్ధంగా నిలబడినట్టున్నా, ఒకవేళ ఇప్పుడు నీ పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని వాగ్దానం ఏంటంటే, నేనే నిన్ను పోషించువాడును, నేను నీ పోషణ ఆధారము కూడా నేనే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని మీద ఆనుకుంటే, దేవుని వాగ్దానం చూడండి, నేనే, మీరు నన్ను సేవిస్తే నేను తప్ప ఇంకా మీకు ఎవరు ఉండకూడదు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత ఏమి మీకు ఉండకూడదు. తర్వాత అంటున్నాడు ఆయన, నా మనస్సు అసహ్యం. నేను 12వ వచనంలో అంటాడు, 26 నిర్గం లేవి కాండములో 12లో అంటున్నాడు, నేను మీ మధ్య నడిచెదను, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై ఉందును. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నేను మీతో నడుస్తాను, నేను మీకు దేవుడిగా ఉంటాను. ఆయన శరీరధారణ దినములలో కూడా యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 10:10లో అంటాడు, యోహాను సువార్త 10:10లో అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గొర్రెలకు నేను మంచి కాపరిని, గొర్రెల కోసము తన ప్రాణాన్ని పెడతాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, 8వ వచనములో, గొర్రెలు పో ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ, గొర్రెలు పో ద్వారమును కూడా నేనే, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలు పో ద్వారాన్ని కూడా నేనే అంటాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇంకో మాట అంటాడు, నా గొర్రెలను పేరు పెట్టి పిలిచినప్పుడల్లా నేను వాటికి ముందుగా నడుస్తానంటాడు. ఆమేన్. గొర్రెలను పేరు పెట్టి పిలిచే దేవుడు, అంటే నీ పేరు, నీ స్థితిగతులన్నీ ఎరిగిన వాడు ఆయన, నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆయనకు గొర్రెలకు మంచి కాపరి, ఆయన మనల్ని వెళ్తున్నప్పుడల్లా ఆయన మనకు ముందుగా నడిచేవాడు. ఇంకో వాగ్దానం ఇస్తాడు 12లో, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటి అని అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని ఉంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆమేన్. 3వ వచనం చూడండి, 3వ వచనంలో 4, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. ప్రైజ్ ది లార్డ్. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతన్ని వెంబడించును. దేవుని నామానికి స్తోత్రం. నేను మీ మధ్యలో ఉంటాను, నేను మీతో నడుస్తాను. చాలాసార్లు అనుకుంటారు, దేవుడు నాకు తోడుగా లేడేమో, దేవుడు నన్ను విడిచి వేశాడేమో అనుకుంటారు చాలామంది. నో, అలా జరగడానికి అవకాశం లేదు. ఆయన మంచి కాపరి, ఆయన వాగ్దానం చేశాడు, నేను విడవను, ఎడబాయనని చెప్పాడు ఆయన. యాకోబు తండ్రిని దుఃఖపరిచాడు, యాకోబు అన్నని దుఃఖపరిచాడు, యాకోబు మోసకరమైన ఆశీర్వాదాన్ని మోసం చేసి ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకున్నాడు. యాకోబు ఇస్సాకును వదిలిపెట్టి, తండ్రి అయిన ఇస్సాకును వదిలిపెట్టి, తల్లిని వదిలిపెట్టి అరణ్యములో అవిధేయుడుగా పారిపోతూ ఉంటే, ఆ రాత్రి వేళ ఒంటరైన యాకోబు అరణ్యంలో పండుకొని ఉంటే దేవుడు దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను విడవడు, ఎడబాయుడు, సదా నీకు తోడుగా ఉంటాడు. దేవుని వాగ్దానం, నా మందిరం మీ మధ్యలో ఉంటుంది. నా మందిరం, ఆయన మందిరం, ఆయన ప్రత్యక్ష గుడారం. ఈరోజు ఎవరు అని అంటే దేవుని సంఘం,
దేవుని సంఘం. దేవుని సంఘము ఆయన నివాస స్థలం. దేవుని సంఘము ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన మందిరం. అది జీవము గల దేవుని సంఘము అని తిమోతి రాస్తూ ఉన్నాడు. కనుక జీవము గల దేవుని సంఘము దేవుని మందిరము. తర్వాత నా మనస్సు మీతో ఉంటుంది. మూడవదిగా అంటున్నాడు, నేను మీ మధ్యలో నడుస్తాను. నేను మీ మధ్యలోనే నడుస్తాను. మీ మధ్యలో నడుస్తాను. నా గొర్రెలని బయటికి పేరు పెట్టి పిలిచినప్పుడల్లా, సహోదరి సహోదరుడా, దేవుడు లేడని నువ్వు అనుకోవద్దు. నిన్ను పేరు పెట్టి పిలిచాడు. నేను పేరు పెట్టి పిలిచాడు అంటే అర్థం ఏంటంటే, నిన్ను దేవుడు గుంపుల్లో చూడట్లేదు, వ్యక్తిగతంగా నిన్ను గుర్తిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నిన్ను గుంపులుగా దేవుడు టోటల్లో చూడట్లేదు. నీ వ్యక్తిగతంగా నిన్ను పేరు పెట్టి, అంటే నిన్ను గుర్తిస్తున్నాడు దేవుడు. ఎంత అద్భుతం ఇది! దేవుడు నన్ను గుర్తించటం అనేది నాకు అంతకంటే సంతోషం ఏమని చెప్పండి. నీ పేరు ఎరుగుతా అంటే నీ స్థితిని ఎరిగినవాడు. నీ పేరు ఎరుగుతా అంటే నీ భవిష్యత్తుని ఎరిగినవాడు ఆయన. పేరు అంటే నీ భవిష్యత్తు, నీ జీవితాన్ని ఎరిగినవాడు ఆయన. నీ సమస్తమును ఎరిగినవాడు. ఆయనకి నీ గురించి ఎవరు వర్ణించాల్సిన అవసరం లేదు. ఆయనకు నీకు ఇంకెవరు మధ్యవర్తి అవసరం లేదు. ఆయన డైరెక్ట్గా నేను ఎరిగిన దేవుడు ఆయన. నతానియేలు, నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉండక ముందే నేను ఎరుగుదును అన్నాడు ఆయన. చూడండి, పేరు పెట్టి పిలిచాడా లేదా? లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చూస్తే, యేసు ఎవరో అని చూడగోరెను గాని గుడ్డివాడైనందున జనులు గుంపికూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత సర్వశక్తిమంతుడికి నీ పేరు తెలియదా? నిన్ను తల్లి గర్భములో రూపించక ముందు ఎరుగున్న దేవుడికి నీ పేరు తెలియదా? నీ తల్లి గర్భములో అనేకమైన కణములు పుట్టి చస్తూ ఉంటే ఒక కణముతో నువ్వు బ్రతుకొని చెప్పిన దేవుడికి తెలియదా నీ పేరు? నీ నాస్కరంధ్రంలో జీవాయును ఊదిన వాడికి నీ పేరు తెలియదా? నీ పేరు అంటే నీ భవిష్యత్తు. నీ పేరంటే నీ స్థితి, నీ గతి, నీ సమస్తము. నిన్ను వ్యక్తిగతముగా పేరు ఎరిగిన దేవుడు. అసలు నా దేవుడు నన్ను వ్యక్తిగతంగా ఎరగటం ఎంత ఆశ్చర్యం! మనకు మన ప్రధానమంత్రి తెలుసు, ఆయన గురించి మనకు తెలుసు. మన ముఖ్యమంత్రి తెలుసు, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన గుణగణములు మనకు తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారికి నా పేరు తెలుసా? నా పేరు పెట్టి ముఖ్యమంత్రి నన్ను పిలవగలుగుతాడా? అనేక జనసమూహంలో ఒకసారి నేను నిలబడినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ స్టేజ్ మీద నా పేరు పెట్టి పిలిచాడు అనుకోండి, ఆ జనసమూహం మధ్యలో ఎలా ఉంటుంది? నేను ప్రైజ్ ది లార్డ్, నేను కదులుతూ ఆయన పేరు పెట్టి నన్ను పిలుస్తూ ఉంటే, నేను వెళ్తూ ఉంటే ఆ జనసమూహం మధ్యలో నా హృదయం ఎలా ఉంటుంది? ప్రజలు ఎలా చూస్తారు? సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశములు పట్టజాలని దేవుడికి నీ పేరు తెలుసు, నీ జీవితం తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు, నీ దుఃఖం కూడా తెలుసు. ఏమని పిలిచాడు జక్కయ్యని? ఏమని పిలిచాడు ఆ మేడ్చెట్టిన వ్యక్తిని? ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తు చూసి, జక్కయ్య, త్వరగా దిగుము. పేతురు చెవులో చెప్పాడా? నతాయులు చెప్పాడా? ఆంధ్రే చెప్పాడా? చెవులో పోయి ఆయన పేరు జక్కయ్యని చిట్టి స్లిప్ రాసి ఇచ్చారా? ఒకసారి నాకు ఒకసారి ఒకళ్ళ పేరు చెప్తే 2 నిమిషాల తర్వాత నాకు గుర్తుండదు ఒకసారి. కానీ నీ పేరు తెలుసు. ఆమేన్. జక్కయ్య, త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. నేను మీ మధ్యలో నడిచే దేవుడును. నిన్ను ఎరుగున్న, మన మధ్యలో నడిచే నిన్ను ఎరుగున్న దేవుడు. గొర్రెలు బయటికి వెళ్తుండగా వాటికంటే ముందు నడుచువాడని నేను. ఒకవేళ ఈ లోకములో మనుషులు నా పేరు మర్చిపోతారేమో. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు పానాదాయకుడు మర్చిపోయాడు, మేలు చేస్తాడు కానీ మర్చిపోయాడు. అయ్యో నేను పాపం చేశాను, నేను మర్చిపోయానని చెప్పాడు ఆయన.
ఎస్, మనుషులు మర్చిపోతారు, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. నీ పేరు తెలుసు. అబ్బా ఎంత సంతోషం. దేవునికి మహిమ చెల్లిస్తావా? నిన్నెవరు గుర్తుపట్టట్లేదు అనుకుంటున్నావు? నిన్నెవరు చూడట్లేదు అనుకుంటున్నావు? నిన్ను నీ పేరు తెలుసు అని అంటే వ్యక్తిగతముగా నీతో నీ జీవితముతో ఆయన కలిసి ఉన్నాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రభు వాగ్దానం ఉంది, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయుడు. మనుషుల చేత ద్వేషించబడుతున్నవాడు, ఎందుకంటే మనుషుల్ని బాగా దోచుకున్నాడు. పన్ను కట్టించుకునే విషయంలో మనుషుల్ని చాలా ఇబ్బంది పెట్టాడు జక్కయ్య. సుంకపు గుత్తదారుడు. సహోదరి సహోదరుడు, అనేకులు జక్కయ్యని అసహించుకుంటున్నారు, ద్వేషిస్తున్నారు. వారి హృదయంలో జక్కయ్యకు చాలా తక్కువ స్థానం ఉంది. హీనపరిచేవారు జక్కయ్యని. జక్కయ్య క్రియలు ఆ రీతిగా ఉండే. ప్రైజ్ ది లార్డ్. కానీ పరిశుద్ధుడైన దేవుడు, జక్కయ్య నేను మీ మధ్యలో ఉంటానని చెప్పాడు కదా. జక్కయ్య ఈ వాగ్దానం చూడండి, నేను నీ ఇంటిలో ఉంటానయ్యా ఈరోజు. అందరు ఆశ్చర్యపోయారు, ఇది ఎట్లా సాధ్యం? పాపితో ఈయన సవాసమా? పరిశుద్ధుడికి, ఈ బోధకుడికి పాపులతో సవాసమా? చీకటికి వెలుగు పొత్తుందా? ఇది అలాంటి పొత్తు కాదు. ఇది చీకటిని వెలుగుగా చేసే సహవాసం, పాపమును పరిశుద్ధపరిచే సహవాసము, అనారోగ్యమును ఆరోగ్యపరిచే సహవాసము, ప్రతి విధమైన చెడుత్వమును తొలగించే, శుద్ధీకరణ చేసే పరిశుద్ధుడైన దేవుని యొక్క సహవాసము. స్తుతి కలుగును గాక. ఆమేన్. గనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు ఆయన ఈ భూమికి దిగివచ్చి, నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత, నీ జీవితం ఎంత, నీ జీవిత కాలం ఎంత, నీ ఆయుష్ ఎంత? మనుషుడా, వెర్రివాడా అంటాడు దేవుడు. నువ్వు ఆ స్థితిలో ఉండొద్దు. ఎప్పటికైనా దేవుడు నీ వైపు చూస్తున్నాడు. జక్క ఇంట్లోకి వెళ్ళినట్టుగా ఆయన్ని ద్వేషించేవారిని ఆయన ప్రేమిస్తున్నాడు. వారితో కలిసి ఉండాలనుకుంటున్నాడు ఆయన. వారితో సవాసం చేయాలనుకుంటున్నాడు. వారి గృహంలో ఉండాలనుకున్నాడు. స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావములు నా దేవునికే చెల్లునుగాక. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య ఈరోజు నీతో ఉండాలి. పేరు పెట్టి పిలిచాడు. పరిశుద్ధున్నా, గొప్పవాడినా, మనుషులు ద్వేషిస్తున్న వాడిని దేవుడు ప్రేమిస్తున్నాడు. మనుషులు అసహించుకున్న వాడిని దేవుడు దగ్గర తీసుకుంటున్నాడు. మనుషులు నీచపరిచిన వాడిని దేవుడు ఘనపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పాపముతో పట్టబడిన ఒక స్త్రీ, పాపముతో పట్టబడిన ఒక స్త్రీ, ఆమె పాపముతో పట్టబడింది. అనేకులు ఆమెని రాళ్లతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్రం అలా చెప్పింది. అయితే అందరూ ఆమెని రాళ్లతో కొట్టి చంపడానికి పరిగెత్తుకొని వచ్చి రాళ్ళేస్తుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె ఆగిపోయింది. యేసు ప్రభు చూడనిగానే వారు ఆగారు. ఈయన ఏం చెప్తాడో ఈ బోధకుడు అని. ఆయన భూమి మీద కూర్చొని ఏదో రాయిచుండెను. అది బైబిల్ స్పష్టముగా మనకు చెప్పలేదు, కానీ ఆత్మీయ అర్థములో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆయన రాసిన దాన్ని వారందరికీ అర్థమై ఉంటుంది. ఎవడి పాపము వానికి కనపడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఒక సవాల్ ఇసిరాడు. మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి అన్నాడు. చూడండి, ఒక్కడు కూడా వేయలేదు. ఒక్క దొంగ దొరికాడు అనుకోండి, అనేకులు కొట్టి చంపుతారు నీతిమంతులం అన్నట్టుగా. అందులో లంచగొండి ఉంటాడు, వ్యభిచారి ఉంటాడు,
దాచబడిన దుర్మార్గుడు ఉంటాడు వాడిని కొట్టే విషయంలో. ఎందుకంటే వీడు పట్టబడ్డాడు, వాడు పట్టబడలేదు. అదే తేడా. ఎవరో పాపం చేసి పట్టబడితే వారి మీద అనేకమైన సూటిపోటు మాటలను పట్టబడినంత వరకు దొరవు. కానీ ఇక్కడ ఎవరి పాపం వారికి కనపడుతున్నట్టుగా వారు చూసుకొని ఉంటారు. మీరు గమనించండి, ఒక్కడు కూడా ఆమె మీద రాయి వేయలేదు. అంటే కారణం ఏంటి? మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయాలి. అంటే వారిని వారు చూసుకున్నప్పుడు వారి మనస్సాక్షి వారికి, వారి క్రియలు వారికి అద్దంలాగా కనపడుతుంది. యేసుక్రీస్తురా మా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనబడునని ఉంది. మా రహస్య పాపములు దేవుని వాక్యమనే అర్థములో మన పాపములు కనపడతాయి. నేను రక్షణ పొందక ముందు, నేను దేవుని అంగీకరించక ముందు ఏది నాకు తప్పనిపించలేదు. మొగోడికి హక్కు వేరు, ఆడదానికి హక్కు వేరు అనుకునేవాళ్ళం. ఎప్పుడైతే రక్షించబడ్డామో, ప్రభు దగ్గరకు వచ్చి వాక్యము చదువుతుంటే ఆ అద్దములో నా బ్రతుకు, నా రోత జీవితం అంతా కూడా చాలా రోతగా కనపడింది. అప్పుడు ప్రభుని కోరుకున్నాను, ప్రభువా నన్ను క్షమించు. నా స్థితి కూడా ఇలాగనే ఉండేది. ఎప్పుడైతే ఆయన ఈ మాట చెప్పాడో, వారు రాయి వేయలేదు అంటే అర్థమైందనంటే దేవుని బిడ్డలారా, వారందరిలో పాపం ఉందని అర్థం. అంతే. నీతిమంతులు ఒక్కడు లేడు. యేసుప్రభు ఒక్కడే నిలిచాడు అక్కడ. అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను. పాపము లేని పరిశుద్ధుడు ఆయన. ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము ఆయనలో కనపడలేదు. ఏ పాపం ఎరిగని ఆయన మన కోసం పాపముగా పాపంగా మార్చుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పాపే నా కోసము ఆయన పాపముగా మార్చబడి, అంటే ఆయన చేసిన పాపము కాదు, నేను చేసిన పాపము ఆయన తీసుకోవటం మూలాన ఆయన శరీరంలో శిక్ష వచ్చింది. ఆ శిక్ష నుంచి దేవుడు నన్ను తప్పించి, నేను పొందవలసిన శిక్షని ఆయన పొందాడు. మనుషుడు పొందవలసిన శిక్షని దేవుడు పొంది నన్ను విడిపించాడు. అందుకే నేను స్వతంత్రుడను. ఆమేన్. అందుకని అంటున్నాడు, పాపైన మనుషుని ఇంట్లో. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని దాసుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇక్కడ గొప్పంతా కూడా పాపిని ద్వేషించారు, వారు పాపమును ప్రేమించే జనముగా ఉన్నారు. స్తోత్రం కలుగునుగా. మళ్ళీ చెప్తున్నానండి, వీరు ఆ పాపము చేసిన ఆ స్త్రీని ద్వేషిస్తున్నారు. కానీ ఆమె ఏ పాపము చేసిందో వారిలో కూడా ఆ పాపముని వారు ప్రేమిస్తున్నారు. వారితో ఉంది ఆ పాపం, వారిలోనే ఆ పాపం ఉంది. అంటే పాపిని ప్రేమిస్తున్నారు, పాపాన్ని ప్రేమిస్తున్నారు, పాపిని ద్వేషిస్తున్నారు. ఒక మనిషిని, పాపం చేసిన మనిషిని ద్వేషిస్తున్నారు, కానీ పాపాన్ని మాత్రం వారి అంతరంగంలో చక్కగా భద్రపరుచుకున్న మనుషులుగా ఉంటున్నారు. ఈరోజు నువ్వు కూడా అంతే బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అలా చేయడానికి రాలేదు. ఆయన ఎందుకు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడు? పాపి అయిన మనుషుని ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడు? జక్కయ్యని ప్రేమిస్తున్నాడు. ఆయన పాపమును ద్వేషిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. జక్కయ్య చేసిన పాపాన్ని ద్వేషిస్తున్నాడు. దానికి అర్థం ఏంటంటే, మీరు గమనించండి, ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లకు యేసు ప్రభు వారు వెళ్ళారో, 8వ వచనంలో జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దైనను అన్యాయము దేనిని తీసుకునేలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ ఇంటిలోనికి వస్తే నీ రోగము పారిపోద్ది. దేవుడు నీ ఇంటిలోనికి వస్తే నీ రోగము పారిపోద్ది.
దేవుని ఇంట్లోనికి వస్తే నీ శాపమో పారిపోద్ది. దేవుడు నీ ఇంటిలోనికి వస్తే నీ అతిక్రమం అంతా కూడా పారిపోద్ది. ఎందుకు అని అంటే పరిశుద్ధుడున్న చేట పాపం ఉండదు. పరిశుద్ధుడున్న చేట పాపము నిలవజాలదు. వెలుగున్న చోట చీకటికి అవకాశము లేదు. సజీవుడైన దేవుడు, జీవపు వెలుగలిగిన దేవుడు, ప్రేమామయుడు, పరిశుద్ధుడు. చీకటితో, పాపముతో, దోషముతో నిండి ఉన్న ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఆ జక్కయ్య ఇల్లు మొత్తము తన ముందు శుభ్రమవుతూ ఉంది. ప్రభువా, నేను వాస్తవమే ప్రభువా, ప్రజలను ద్వేషించేది వాస్తవమే. నేను ఎవరి దగ్గర అయిననో అన్యాయముగా దేన్నైనా నేను తీసుకునేలా అతనికి ఇప్పుడు 4 అంతలు ఇస్తున్నాను ప్రభువా. అలా పంచు పెడితే జక్కయ్య దగ్గర యేసు తప్ప ఇంకేం మిగలకుండొచ్చు. స్తోత్రము కలుగునుగాక. సమస్తమును పోగొట్టుకున్నా సమర్పించుకొని యేసయ్యని సంపాదించుకున్న జక్కయ్య, దేవునికి స్తుతి కలుగునుగాక. ఎందుకు అనంటే ఆయన మధ్యలో ఆయనతో నివాసం ఉండటానికి జక్కయ్య ఆహ్వానించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు పేరు పెట్టి నిన్ను పిలిచేవాడు. నీ స్థితి ఎలా ఉన్నా, జక్కయ్యలాగున్నా నీ స్థితి నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. నీ స్థితి గతితో ఆయనకు సంబంధం లేదు. పాపంతో పట్టబడిన స్త్రీని క్షమించిన దేవుడు ఆ పాపపు శిక్షను తన మీద వేసుకోవటానికి ఇష్టపడిన యేసయ్య. ఇప్పుడు గమనించండి, ఆ జనులే జక్కయ్యని చూసి సంతోషించుంటారు. ఆ అసహించుకున్న జనులు జక్కయ్యని ప్రేమించుంటారు, గౌరవించుంటారు. వారందరికీ 4 అంతల చొప్పున ఇస్తున్నాడు. 10 రూపాయలు తీసుకుని 40 రూపాయలు ఇస్తున్నాడు ఆయన. అంటే 4 అంతలు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 50 రూపీస్ ఇవ్వచ్చు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఉంటే నా గొర్రెలు నేను పేరు పెట్టి పిలిచేవాడను. పేరు పెట్టి, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో దేవుడు సౌలుని పేరు పెట్టి పిలిచాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పేరు పెట్టి. 3వ వచనంలో 9వ అధ్యాయం 3వ వచనం, అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, సౌలు జీవితం ఏంటి? సౌలు నిజముగా ఆయన ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యత కలిగిన వాడు. తన హింసకుడను, దూషకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించాడు. ప్రభు పేరు పెట్టి పిలిచాడు. స్త్రీలను హింసిస్తూ, అనేక మందిని చంపుతూ, అనేక మందిని హింసిస్తున్న సౌలును దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయం సౌలు జీవితం చూడండి. అపోస్తలుల 8వ అధ్యాయంలో ఫస్ట్ నుండి మనం చదివితే ఫస్ట్ 3 వచనాలు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. హల్లెలూయా. సౌలు అనుకునే దేవుని సేవ అనుకున్నాడు. నీతిమంతుల్ని చంపుట, సువార్త చెప్పే వారిని హింసించుట, ప్రార్థించే వారిని దుఃఖపరచుట, గాయపరచుట, చంపుట, నేను దేవుని పని చేస్తున్నా అనుకున్నాడు.
కానీ తెలియదు తనకు, నేను దేవునికి విరుద్ధంగా నిలబడ్డానని, మునికోళ్లను ఎదురు తన్నుతున్నానని, అది ఆయన మీదకే శిక్ష వస్తుందని సౌలుకు తెలియదు. పౌలు గారు అనుకున్నాడు, నేను దేవుని పరిచయం, దేవుని ఆసక్తి కలిగిన వాడు అనుకున్నాడు. ఆయన ధర్మశాస్త్ర నైపుణ్యత నెరవేర్చడంలో మొదటివాడని అనుకున్నాడు, ఆయన పరిశుద్ధుడని అనుకున్నాడు. కానీ ప్రభు దర్శించిన తర్వాత అన్నాడు ఆయన, ప్రభు ఎప్పుడైతే ప్రభు అతన్ని దర్శించాడో ఏం పలికాడు తెలుసా? ప్రభువాని ఇవ్వడమని ఎమ్మటే ప్రభు అని ఒప్పుకున్నాడు ఆయన. ఏమండి, ఎవరైనా పౌలుకు నేర్పించారా? పౌలు చెవులో ఎవరైనా చెప్పారా? జక్కరే చెవులో చెప్పినట్టు చెప్పారా? లేకపోతే పౌలు చెవులో చెప్పారా? ఆయన ప్రభు అని ఎలా ఒప్పుకోగలిగాడు? అంతే, దేవుడు దర్శిస్తే నీ నోరు, నీ నాలిక, నీ హృదయం, నీ అంతరంగము ఆయన్ని ప్రభువుగా, దేవుడిగా, రక్షకుడిగా ఒప్పుకొని తీరుతుంది. నాకు సహోదరి సహోదరుడా, ప్రైజ్ ద లార్డ్. నీ పేరు పెట్టి నిన్ను పిలుచు, నీ మధ్యలో ఉండువాడు. నా మందిరం నీ మధ్యలో ఉంది, నా మనసు నీతో ఉంది, నా మనసు అసహించుకోదు నిన్ను. నేను పాపంతో పట్టబడిన స్త్రీని అసహించుకోలేదు, ద్వేషముతో పాపముతో అతిక్రమింపబడిన జక్కని అసహించుకోలేదు, నా సంఘమును లేక నేను ప్రేమించిన వారిని హింసిస్తున్న, నా స్వరూపంలో నా పోలికలో మార్చబడిన వారిని చంపుతూ హింసిస్తున్న సౌలుని నేను అసహించుకోలేదు. ఈరోజు నిన్ను అసహించుకుంటానా? నేను త్రోసివేస్తానా? నేను మంచి కాపురిని కాదా? నీ పేరు నాకు తెలియదా? నీ పేరంటే నీ జీవితం, నీ పేరంటే నీ రహస్య బ్రతుకు, నీ పేరంటే నీ యొక్క క్యారెక్టర్. ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి స్త్రీలను సంఘమును పాడు చేసేవాడు. ఈరోజు చాలామంది హింసిస్తూ, చాలామంది విరుద్ధంగా నిలబడుతూ సంఘానికి మేము దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటున్నారేమో. నో, ప్రతి రక్తపు బొట్టుకు నువ్వు లెక్క చెప్పవలసి ఉన్నది, ప్రతి మాటకు నువ్వు లెక్క చెప్పవలసి ఉన్నది. రేపు దేవుని సింహాసనం దగ్గర, దేవుని సింహాసనంగా నిలబడినప్పుడు నేను భూమి మీద సృష్టించబడిన ప్రతి మనుషుడు వ్యర్థమైన ప్రతి మాటకు దేవుడు లెక్క అడుగుతాడంట. అబ్బా, ఇంకా ఎవరు నిలబడగలుగుతారు? ప్రైజ్ ద లార్డ్. నీ పేరు దేవునికి తెలుసు, నీ స్థితి దేవునికి తెలుసు. దేవుడు దర్శించినంత వరకు, లేక దేవుడు కనబడినంత వరకు నువ్వు చాలా గొప్పవాడిగా ఉంటావు. పౌలు చాలా ప్రతిష్ట కలిగిన వాడిగా ఉన్నాడు. జక్కయ్యకు దేవుని కలుసుకోక ముందు జక్కయ్య అది తను నమ్మిందే కరెక్ట్ అనుకున్నాడు. స్త్రీ మీద రాలేసేవారు మీ ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నాము, మేము దేవునికి ప్రతినిధులం అనుకున్నారు వాళ్ళు. ఆజ్ఞని పాటించేవారం అనుకున్నారు వాళ్ళు. మేము దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్న పరిశుద్ధులం అనుకున్నారు వాళ్ళు. దానికే నియమింపబడ్డాం, మేము పాపానికి చంపేస్తున్నాం అనుకున్నారు వాళ్ళు. పాపం ఉండకూడదు అనుకున్నారు వాళ్ళు. దేవుని పక్షమున మేము నిలబడిన ప్రతినిధులం అనుకున్నారు. కానీ వారిలో పాపం ఉన్న సంగతి యేసయ్యని దర్శించుకున్న తర్వాత తెలిసింది. మేము పాపులమే అని, మేము దేవునికి విరుద్ధంగానే ఉన్నాం, బ్రతుకుతున్నామని వారికి అప్పుడు తెలిసింది. దేవుని నామానికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను మీ మధ్యలో నడుస్తాను, నా మనసు మీ అంత అసహ్యపడదు. జక్కయ్యతో అనేకులు అసహించుకుంటే జక్కయ్యని దేవుడు అక్కున చేర్చుకున్నాడు. అనేకులు హింసిస్తున్న, అనేకులు రాళ్ళతో కొడుతున్న స్త్రీని, పాపంతో పట్టబడిన స్త్రీని దేవుడు అక్కున చేర్చుకున్నాడు, క్షమించాడు. ఆ పాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఎందుకు తెలుసా? మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 2వ వచనములో ఒక వ్యక్తిని 4 వ్యక్తులు మోసుకొని వచ్చి ఆయన ఇంట ఉన్న
వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. ఆమేన్. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. వాళ్ళు యేసయ్యని స్వస్థత కోసం తీసుకొస్తే దేవుడు అంటున్నాడు, స్వస్థత కంటే ముందు మనిషి పాపము క్షమించబడాలంటున్నాడు. పాపము క్షమించడానికి అధికారం ఉంది ఆయనకు, రోగమును బాగు చేయడానికి అధికారం ఉంది ఆయనకు. అందుకనే ప్రభు చాలా అద్భుతమైన విషయాన్ని, పాపములు క్షమించువాడు. ఆ స్త్రీని అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత ఆయన పాపాన్ని క్షమిస్తున్నాడు. జక్కయ్య చేసిన పాపాన్ని క్షమిస్తున్నాడు. జక్కయ్య మనసు అనేకులు జక్కయ్యని బట్టి అసహించుకున్నారు, కానీ దేవుడు ప్రేమించాడు. పాపంతో పట్టబడిన స్త్రీని అనేకులు అసహించుకుంటే దేవుడు ప్రేమించాడు. ఇక్కడ సంఘమును హింసిస్తున్న సౌలును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచేవాడు. దేవునికి స్తోత్రం. నిన్ను పేరు పెట్టి పిలిచేవాడు. నీ స్థితి, నీ గతి ఎరిగిన వాడు ఆయన. నిన్ను అసహించుకునేవారు ఉండొచ్చు జనాల్లో, కానీ ఆ గుంపు అనుకుంది మేము దేవునికి ప్రతినిధులమని. పౌలు అనుకున్నాడు మేమే దేవునికి, నేను దేవుని యొక్క ధర్మశాస్త్రం నెరవేర్చడంలో ప్రావీణ్యుడను, నేను దేవుని ధర్మశాస్త్రంను నెరవేరుస్తున్నాను అనుకున్నాడు ఆయన. కానీ ప్రభు ప్రేమించాడు. ఇంకొక వ్యక్తిని నేను చూపెట్టాలనుకుంటున్నాను. దేవుడు దర్శనమిచ్చిన తర్వాత నీ స్వరము మార్చబడిపోద్ది, నీ బ్రతుకు మార్చబడిపోద్ది, నీ స్థితి మార్చబడిపోద్ది. పాపంతో పట్టబడిన స్త్రీ, అదే 9వ అధ్యాయం లూకా సువార్తలో, ఇప్పుడు చదవద్దులేండి, ఇంటిపై చదువుకోనండి. ఆమె యేసు యొక్క పాదముల యొద్ద కన్నీటితో ఆయన పాదములు కడుగుతూ శిరోభూషణాలతో ఆయన పాదాలు తుడుస్తూ విడవక ఆయన పాదముల ముందు పెట్టుకుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన్ని విడవక ఆయన హృదయం అంతటితో ఆయన్ని, దేవుణ్ణి ఆరాధించింది. మీరు నన్ను సేవిస్తే, మీరు నన్ను ఆరాధిస్తే నేను మీకు దేవుడిగా ఉంటాను. నువ్వు సేవించినా నేను దేవుడినే, నువ్వు సేవించకపోయినా నేను దేవుడినే. ఉదయకాలం ఉదయించే సూర్యుడిని నువ్వు అంగీకరించకపోయినా సూర్యుడే, నువ్వు అంగీకరించిన సూర్యుడే. నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈయన సూర్యుడు అని, సూర్యుడు కాదని. ఆయన దేవుడే, ఆయన రక్షకుడే, ఆయన్ని విమోచించువాడే, నేను పరిహరించువాడే, ఏ తెగులు నీ గుడారమున రాకుండా కాపాడువాడే, నీ కన్నిటి ప్రతి బాష్ప బిందువును తుడుచువాడే. నేను మొదటి మాటలోనే ఉన్నాను, నిర్గమ 23:25లో, నేను నిన్ను దీవించు దేవుడను, నేను నిన్ను ఆశీర్వదించు దేవుడను, నీ మధ్యలో ఉంటాను. నా మనసు నీ యందు అసహ్యపడదు. మనుషులు ఆయన అసహించుకున్నా ఆయన మనసు అసహ్యపడలేదు. జక్కైన అసహించుకున్నా ఆయన అసహించుకోలేదు. సంఘమును హింసిస్తున్న పౌలును ఆయన అసహించుకోలేదు. ఆయన్ని ప్రేమించాడు, ఆయన దర్శించాడు, ఆయన్ని దీవించాడు. ఎప్పుడైతే దేవుడు ఆయన్ని దర్శించాడో జక్కయ్య పాపాన్ని ఒప్పుకో. అప్పటి వరకు జక్కయ్య అతిక్రమము, ఆ పాపము, ఆ దోషము ఆ ఇంటి నిండా ఉంది. దేవునికి స్తోత్రం. కట్టలుగా మోసాలు, కట్టలుగా. ఒక విషయం చెప్పనా? నీ డబ్బు తరిగిపోద్దేమో, నీ ధనం తరిగిపోద్దేమో, నీ పదవి పోద్దేమో, కానీ నువ్వు చేసిన పాపము తరతరాలకు ఉంటుంది. అది
నువ్వు సంపాదించింది నీ వరకే ఉండొచ్చు, కానీ నువ్వు చేసిన పాపం తరాలకు ఉంటుంది. హలో సహోదరి సహోదరుడా, నువ్వు సంపాదించింది అది నీతో వరకు ఉండకపోవచ్చు, నీ సంపాదన అయిపోవచ్చు. నువ్వు చేసిన పాపం ఏదైతుందో అది నువ్వు వదిలిపెడితే, నువ్వు ఒప్పుకోకుండా ఈ భూమి మీద ఉండగానే సృష్టికర్తని స్మరించకుండా నువ్వు వదిలిపెడితే అది నీతో ఉన్న వారిని కాల్చివేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు నేను పిలుస్తున్నాను, నేను నీతో ఉంటాను. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యోబు గ్రంథము 42వ అధ్యాయం. ఫస్ట్ మాట. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చెయ్యు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియు 5వ వచనం చదువుదాం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. హల్లెలూయా. దేవుడు యోబుకు ప్రత్యక్షమైన తర్వాత యోబు పలికిన మాట ఏంటంటే, నేను ఇంతవరకు వినికిడితో నేను నిన్ను గూర్చి విన్నాను. ఎస్, వినటం వల్ల విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గుర్చిన మాట వల్ల కలుగును. అలాగే యోబు విన్నాడు, కానీ ఇప్పుడు కనులారా దేవుని చూచాడు. అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. యోబును దేవుడు ప్రేమించాడు. అనేక హింసలు శ్రమలు పొందిన తర్వాత శోధించబడిన మనిషిని నేను సువర్ణముగా మార్చబడుదునని యోబు శోధించబడిన తర్వాత దేవుని కనులారా చూడగలిగాడు. సృష్టికర్తని దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ ఇతని ప్రత్యక్షమైంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు కనబడినాడో యోబు పలికిన మాట ఏంటంటే, నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఎప్పుడైతే జక్కయ్యకు దేవుడు కనపడ్డాడో తన్ను తాను అసహించుకున్నాడు. ఇంత దినములో ఇంత దోచుకున్నానా, ఇంత పాపము చేశానా, ఇంత దుర్మార్గతో నేను జీవించానా, ఛీ నా ఈ రోత బతుకు వద్దు అని ఎప్పుడైతే యేసు ప్రభు తనలో తన హృదయంలో తన ఇంటిలోనికి వెళ్ళాడో, తన ఇంట్లో తన గుడారం ఉన్న పాపమంతటిని తాను బయటికి తీసుకొని వచ్చాడు. అసహించుకున్నాడు. తన్ను తాను అసహించుకున్నాడు. ఎప్పుడైతే పౌలుని దేవుడు దర్శించాడో సౌలుగా ఉన్నప్పుడు, నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును, పాపములో నేను ప్రధానుడను అని చెప్పాడు. నేను పాపం చేసిన వాళ్ళలో నేను ప్రధానుడను, నేనే మొదటివాడిని ఒప్పుకున్నాడు. అంతగా తగ్గించుకున్నాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అన్నాడు ఆయన. ఎప్పుడైతే రాళ్ళు వేయాలనుకున్నారో వారిని వారు అసహించుకొని వెళ్ళిపోయారు. దేవుడు దర్శించినప్పుడు, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు నీ జీవితానమే మార్చబడిపోద్ది. లేవి 26లో 3:13 అంటున్నాడు, నా మందిరము నీ మధ్యనే ఉంటుంది, నా మనసు అసహించుకోదు. నిర్గమ 25, 23, 25 వచనంలో ఫస్ట్ మాటే మనం తీసుకున్నాము, ఆయన్నే సేవించాలి. ఆయన నీకు పానభాగము. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన నీతో నడుస్తాడు. ఆయన మనసు నీ మీద ఉంటుంది. పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత నా కృప నిన్ను విడిచి పోదు అన్నాడు. అంత మాత్రమే కాదు, నీతో నడుచువాడను నేనే, పేరు పెట్టి నిన్ను పిలిచేవాడను, నేను నీ మధ్యలో నేను ఉన్నాను.
నేను నీతోటే ఉన్నాను. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వెలా ఉన్నావు? ఈ కరోనా, ఈ భయంకరమైన దినాల్లో నువ్వు ఉన్నావు. నువ్వు అజాగ్రత్తగా ఉండడానికి వీలు లేదు. శారీరకంగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఉండాలి. రెండవదిగా, బయటికి వెళ్ళకూడదు, మాస్క్ పెట్టుకోవాలి. జిహెచ్ఎంసీ వారు, పోలీసు వారు, డాక్టర్స్ కోసం వారికి సహకరించాలి, వారిని గణపరచాలి. అన్నిటికీ మించి నువ్వు ప్రభు ఎరిగిన బిడ్డవైతే నీకు నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. వారి కోసం విజ్ఞాపన చేయాలి. రెండవదిగా, ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు నీలో ఉన్నాడు. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన అంటున్నాడు, పాతది మిగిలి ఉండగానే కొత్తది వస్తుంది. కొత్తది వచ్చినప్పుడు పాతదాన్నే నువ్వు తింటావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎంత సమృద్ధి! నా గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధి కలుగుట నేను వచ్చున్నానని చెప్పాడు ఆయన. సహోదరి, నేను మీ మధ్యలో ఉన్నాను. భయపడవద్దు, జడియవద్దు, దిగులు పడవద్దు. దేవుని దాసుడిగా నీకు వాగ్దానము ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు ముందుగా నడుచువాడను నేనే, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడును నేనే. ఒకవేళ సహోదరుడి వర్తమానం వింటూ నీవు జక్కయ్య వలె లేదా సౌలు వలె, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను దేవుని పరిచర్య చేస్తున్నాను, నేను దేవునికి ప్రతినిధిగా ఉన్నాను, రాళ్ళేసే గుంపు వలె ఉన్నట్టయితే ఇప్పుడే నీకు అనుకూలమైన సమయం. మరొకసారి ప్రభు దగ్గరికి రా, ప్రభు పాదాలు పట్టుకో. ప్రభు నిన్ను ఆస్వాదిస్తాడు, ప్రభు నిన్ను దీవిస్తాడు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఇది వింటున్న నీవు నీ కుటుంబంలో కానీ నీలో కానీ ఎలాంటి బలహీనతలున్నా దేవుడు ఈ క్షణంలో విడిపిస్తాడు, నిన్ను ఆస్వాదిస్తాడు. నా మందిరం మీ మధ్యలో ఉంది, నేను మీ మధ్యలోనే ఉన్నాను, నా మనసు మీ అందు అసహ్యపడదు. జక్కయ్యందు దేవుని మనసు అసహ్యపడలేదు, పాపంతో పట్టబడే స్త్రీ యందు ఆయన మనసు అసహ్యపడలేదు. ఆయన సంఘము నివసిస్తున్న సౌలు లేక పౌలుగా ఉన్న, ఇప్పుడు పౌలుగా ఉండి ఇంతకు సౌలుగా ఉన్న ఆయన యందు కూడా దేవుని మనసు అసహ్యపడలేదు, లేదా ఆ రాళ్ళతో కొట్టువారి మనసు అసహ్యపడలేదు. ఈరోజు నువ్వు దేవుని అంగీకరించి ఇప్పటికీ అంగీకరించున్నట్టయితే ఆయన్ని ఆరాధిస్తున్నావా? ఆయన్నే సేవిస్తున్నావా? ఆయన్ని మాత్రమే నువ్వు ఆరాధిస్తున్నావా? దేవుని బిడ్డ, రేపు మరలా ఈ మెసేజ్ని కొనసాగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, కనులు మూసుకుందాం. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా గొప్ప దేవ, యేసుక్రీస్తు నామములో మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నాయన. ప్రత్యేకంగా ఈ సమయం ముందు ప్రభువా, నీ గొప్ప నామాన్ని బట్టి మిమ్మల్ని కీర్తిస్తున్నాము. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం మొదటి భాగాన్ని మీరు మాతో మాట్లాడున్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ వాగ్దానాలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మా పానీయ భాగమును దీవించువాడవని, నీ మందిరం మాలో ఉందని మా ప్రభువా మీకు స్తోత్రాలు కలుగునుగాక. లేవికాండం 26:1-13 వరకు మీరు మాతో మాట్లాడున్నారు ప్రభువా. 12వ వచనం చెప్తున్నారు, మీ మందిరం మాలోనే ఉంది, మీరు మా మధ్యలో నడుచువాడవని, పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన వాడవని మీ వాగ్దానాలు బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. జక్కైని ఆదరించినట్టుగా, పౌలు దర్శించినట్టుగా ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. మరి ఎప్పుడైతే యోబుని మీరు దర్శించారో, శోధించబడిన తర్వాత సువర్ణంగా మార్చబడి దేవుడు దర్శించిన తర్వాత నేను దుమ్ముని ధూళిని అంటున్నాడు ప్రభువా, నీకు స్తోత్రాలు. మీరు మాతో వస్తే, మీరు మాలోనికి వస్తే, మా జీవితంలోనికి వస్తే మమ్మల్ని చేయబెట్టి నడిపించేవాడు కనుక మీకు స్తోత్రాలు. మీరు కృప చూపి సాయం చేసి మేము పొందండి. వాక్యం ప్రతి బిడ్డని మీరు ఆస్వాదించండి, సంఘంను ఆస్వాదించండి. 470 గంటలు ప్రభువా పైబడి ప్రార్థనలో మీరు తీసుకువెళ్తున్నారు. 72 గంటను బట్టి నీకు స్తుతి కలుగును గాక నాయన. ముగింపు ప్రార్థనలో మీరు మాతో ఉండి మీరు సాయం చేయమని
సంఘమును, సంఘ పరిచయులను, బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను, దైవ సేవకులను మా ప్రభువా మీ చేతికి అప్పగించుకుంటున్నాను. అట్లాగే తండ్రి మరి సమయమందు ప్రభువా మీకు స్తోత్రాలు కలుగును గాక. అనేక మంది నాయన మా ప్రభువా అనాథలు, దీనులు, దరిద్రులు, దిక్కులేని వారి కోసమే ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు ఆస్వాదించండి. ఈరోజు నాయన మరి కొంతమంది బిడ్డలు ప్రభువా కొంత ఆదరణ పొందున్నారు. ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. జాస్మిన్ మినిస్టర్ ద్వారా వారిని మీరు ఆస్వాదించండి. పొందుకున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నా, మీకు వందనాలు. ఎవరు బలహీనలు వారిని బలపరచండి. మా ప్రియ సహోదరి ఆత్మీయ బిడ్డ శోభ హాస్పిటల్ ఉండగా మంచి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి. ప్రభువా మీకు స్తోత్రాలు కలుగును గాక. అలాగే నా ప్రభువా మరి ప్రార్థన రిక్వెస్ట్ కోరిన నాయన మీకు వందనాలు తండ్రి. యేసుమణి కోసం మేము ప్రార్థన చేస్తున్న సంపూర్ణమైన స్వస్థతను మీరు ఇవ్వండి. ప్రభువా మీకు వందనాలు తండ్రి. నీకు మహిమ కలుగును గాక. అలాగే నా ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. హుయితను బట్టి నీకు వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరే మహిమ పొందమని ఈ లైవ్ ప్రార్థనలో మీరు మాతో ఉండి మీరు జరిగించిన కార్యమంతటి మిమ్మల్ని స్తుతిస్తూ మీకు మహిమను చెల్లిస్తూ ప్రతి బిడ్డని మీరు ఆస్వాదించమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు కృపా సమాధానములు, పరిశుద్ధాత్మ ఎన్నిన సవాసము కూడుకున్న మనకు భూలోకల సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా వాక్యమని గ్రహించే హృదయానికి ఈ లైవ్ చూస్తున్న బిడ్డలకు దేవుని కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒక అంశాన్ని మీరు గమనించండి. రేపు 7 నుంచి 8:30 వరకు అనేకుల కోసం లైవ్లో ప్రార్థన చేయటానికి దేవుడు మరి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ముఖ్యంగా అనేక మంది వేరే జిల్లాల నుంచి వారి అవసరతల కోసము ఫోన్లు చేసి ప్రార్థించుకున్న తర్వాత మరలా మీరు ఆ జవాబు మాకు ఇస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. రేపటి దినమందు మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 9912314321 9912314321. రేపు మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 9912314321 9912314321. ఈ నెంబర్కు మీరు కాల్ చేయండి. రేపు మీకు అందరి కోసం, మీ కుటుంబం కోసం ప్రార్థిస్తాం. మరి సంఘముగా ఇప్పుడు మనం కలుసుకోలేకపోతున్నాం. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవిస్తున్నారు. 500 గంటల ప్రార్థనలో కుటుంబాలకు ప్రత్యేకమైన దీవెన కలుగును గాక. రేపటి దినమందు మీరు కాల్ చేసి మరి ప్రభు దేవుళ్ళు పొందాల్సిందిగా నేను మనవి చేస్తూ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.